హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. పువ్వులమ్ముతూ మీనా కన్నతల్లి పార్వతమ్మ ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇక మీనా తమ్ముడు అక్కడే ఉండడంతో అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ లేపుతుంటాడు. ఎంత లేపినా కూడా పార్వతమ్మ లేవకపోవడంతో ఇక దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. ఇక హాస్పిటల్లో డాక్టర్స్ పార్వతమ్మని చెక్ చేసి క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉంది అన్న సంగతి వాళ్ళు తెలుసుకుంటారు. అదే విషయం ఇక మీనా తమ్ముడితో చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. డాక్టర్ గారు, అలా ఎందుకు జరిగింది? మా అమ్మ చాలా హ్యాపీగానే ఉండేది, ఎంతో చక్కగా పనులు అవన్నీ చేసుకుంటూ ఉంటుంది, ఇలా సడన్గా క్యాన్సర్ అంటారేంటి అని అంటాడు. చూడు బాబు, తనకి అనారోగ్య సమస్య ఉందని తనకి తెలుసు, కానీ మీకు చెప్పి ఉండదు. ఒక్కసారిగా ఇప్పుడు బయటపడింది. ఇప్పుడు కానీ మీరు జాగ్రత్త పడకపోతే తన ప్రాణాలకే ప్రమాదం. అది సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఈ వయసులో సెకండ్ స్టేజ్కి వెళ్తే తన ప్రాణాలకే ప్రమాదం. కాబట్టే ఇప్పుడే ఈ ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే తనకి ఈ మందులు, బలమైన ఆహారం, అలాగే శారీరకంగా ఎలాంటి బడలిక లేకుండా ఉంటే తను త్వరగా కోలుకుంటుంది. లేకపోతే తన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పడంతో బాధపడతాడు మీనా తమ్ముడు. మందులు ఎంత అవుతాయి డాక్టర్ గారు అని అనడంతో నెలకి కనీసం 25,000 వరకు మందులు వాడాల్సి వస్తుంది. ఒక 6 నెలల వరకు వాడితేనే తన ప్రాణాలు ప్రమాదం జరగకుండా ఉంటుంది అని చెప్పడంతో ఇక చాలా బాధపడతాడు. ఇప్పుడు ఏం చేయాలి? నేను చదువుకుంటున్నాను, చెల్లెలు కూడా చదువుకుంటుంది. మా ఇద్దరిని అమ్మ రెక్కల కష్టం మీదే చదివిస్తుంది. ఇలాంటి సమయంలో అమ్మకి క్యాన్సర్ అంటే ఇప్పుడు ఎలా, ఏం చేయాలి? అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి అని బాధపడతాడు. ఇక ఆ తర్వాత పార్వతమ్మని ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి తెచ్చాక, ఏంట్రా కళ్ళు తిరిగి పడిపోయాను, ఏదో నీరసంలో ఉండి అలా పడిపోయి ఉంటాను, పువ్వులు అమ్మాలి, డబ్బులు కావాలి, ఇంటద్ది కూడా కట్టాలి, నేను వెళ్తానురా అని అంటే ఇక వద్దమ్మా వద్దు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, నువ్వు వెళ్తే నీ ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్ చెప్పారు అని అంటే, డాక్టర్ ఏం చెప్పారురా? నాకు క్యాన్సర్ అనే కదా చెప్పారు. చూడ్రా, మనలాంటి వాళ్ళకి ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నిలబడాలి. కష్టపడందే మనకి గంజి నీళ్ళు ఉండవు. నేను వెళ్తాను అని అంటుంది. వద్దమ్మా, ఎక్కడికి నువ్వు వెళ్ళొద్దు, నేనున్నాను కదా, నేను ఏదో ఒకటి పని చూసుకుంటాను అని అంటే, నువ్వు చదువు మానేస్తావా అని అంటుంది. లేదమ్మా, చదువు మానను. ఓ పార్ట్ టైం జాబ్ చేస్తూ, రాత్రుళ్ళు పనులు చేస్తూ, రోజులో ఓ 2 గంటలో, ఓ 3 గంటలో మాత్రమే రెస్ట్ తీసుకొని రోజంతా కష్టపడి డబ్బు సంపాదిస్తానమ్మా అని చెప్పి ఇక తల్లికి భరోసా ఇస్తాడు. తల్లి వద్దని వారించినా వినకుండా బయటకు వచ్చేస్తాడు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన బాలుకి, మీనాకి పార్టీలో జరిగిన దానివల్ల కొంచెం మనసులు బాధగా ఉంటాయి. బాలు వెళ్తూ ఉండగా మీనా తమ్ముడు ఫోన్ చేస్తాడు. బావా అని అనగానే, ఏంట్రా అని అంటాడు. బావా, నీతో మాట్లాడాలి బావా అని అనగానే, సరే వస్తానుండు అని చెప్పి ఇక అక్కడికి వెళ్తాడు బాలు. ఏంటి చెప్పు అని అనడంతో, బావా నాకు ఏదైనా జాబ్ కావాలి బావా, నాకు ఏదైనా జాబు కావాలి బావా, నైట్ డ్యూటీలైనా చేస్తాను, పగలు డ్యూటీలైనా చేస్తాను, ఎంత కష్టమైనా పడతాను, పనైతే నాకు చేతి నిండా కావాలి బావా, డబ్బులు బాగా అవసరం అని అనగానే, ఏంట్రా నీ వయసుకి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, ముందు నువ్వు చదువు మీద ధ్యాస పెట్టు, తర్వాత ఈ పనులు అవన్నీ చేయొచ్చు. పూలగంప, నువ్వు మీ చెల్లెలు ఇద్దరు చదువుకోవాలని ఎప్పుడు నాతో చెప్తూ ఉంటుంది. చదువు అంటే తనకి చాలా ఇష్టమని, అలాగే తనకి ఎలాగో కుదరలేదు కాబట్టి మీ ఇద్దరైనా చదువుకుంటే అప్పుడు మీ అమ్మని బాగా చూసుకుంటారని మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. అలాంటిది నువ్వేంట్రా చదువు మానేస్తానంటున్నావు అని అంటే, బావా అది కాదు బావా, నువ్వు అక్కతో చెప్పను అంటే నీతో ఒక మాట చెబుతాను అని చెప్పి పార్వతమ్మకి జరిగిందంతా కూడా బాలుతో చెప్పగానే ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు. ఏంటి నువ్వు చెప్పేది అని అంటే, అవును బావా, ఈ నిజం విన్నాక నేను భరించలేకపోతున్నాను. ఈ నిజం అక్కతో చెప్పొద్దని అమ్మ మాట తీసుకుంది. మీనా అక్కకి కానీ తెలిస్తే చాలా బాధపడుతుంది. ఇప్పటికే నీకు అక్కకి మధ్య
కొంత దూరం ఉంది. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మీతో సంతోషంగా ఉండకుండా మా ఇంటికి వచ్చేసి అమ్మని చూసుకుంటుంది. దానివల్ల మీ కుటుంబంలో ఇబ్బందులు వస్తాయట బావా. అందుకనే అమ్మ చెప్పొద్దని చెప్పింది అని ఏడుస్తాడు. ఇక బావా, నాకు కూడా ఏదైనా కారులో ట్రావెల్ లాంటిది జాబ్ ఉంటే చెప్పు బావా అని అంటాడు. వద్దురా వద్దు, నువ్వేం చెయ్యక్కర్లేదు, నేను చూసుకుంటాను అని అంటే, లేదు బావా, మా వల్ల నువ్వు బాధపడద్దు, నీకు భారం వద్దు బావా, దయచేసి ఇంకేం మాట్లాడద్దు, ఏదైనా పని ఉంటే మాత్రం ఇప్పించు బావా, అంతకంటే ఇక నువ్వేం మాట్లాడద్దు బావా, దయచేసి తప్పుగా అనుకోవద్దు, మిమ్మల్ని కష్టపెట్టడం ఇష్టం లేక నేను ఇలా అంటున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత మీనా బాలుకి అన్నం వడ్డిస్తుంది. బాలు మాత్రం అన్నం తినకుండా మీనా పుట్టింటి వాళ్ళ గురించి, మీనా తమ్ముడు చెప్పిన దాని గురించే బాధపడుతూ పరధ్యానంగా ఉంటాడు. ఇంకా తర్వాత, ఏంటి అంత పరధ్యానంగా ఉన్నారు, భోంచేసిన తర్వాత తీరిగ్గా ఆలోచిద్దురులేండి అని అంటుంది. అయినా కూడా అలాగే ఉంటాడు. సత్యం, ఏమైందిరా బాలు, భోంచేయకుండా అలా ఆలోచిస్తున్నావేంటి, ఏమైందిరా అని 1కి 2 సార్లు అనడంతో అప్పుడు కానీ ఉలిక్కి పడతాడు. సరే సరే అని చెప్పి భోంచేస్తాడు. సరే అంటున్నావేంట్రా, అసలు ఏమైంది అని చెప్పినా ఏమి మాట్లాడ్డు. మీనా బాలుతో ఇలా అంటుంది, ఏవండి, మీతో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, అది కూడా మీకు నచ్చితేనే అని అనగానే, ఏంటో చెప్పు అని అంటాడు. ఓ 10 రోజులు మా పుట్టింటికి వెళ్తానండి. ఎందుకో ఈ మధ్యకాలంలో అమ్మ పక్కన పడుకోవాలని, తమ్ముడు చెల్లి వాళ్ళతో కొన్ని రోజులు గడపాలని నాకు అనిపిస్తోందండి. మీరు ఒప్పుకుంటే ఓ 10 రోజులు వెళ్ళొస్తానండి అని అనడంతో బాలు, వద్దు వద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, పెళ్లి పనులు ఇక్కడ చాలా ఉన్నాయి, ఇంత పని ఇక్కడ పెట్టుకొని అక్కడికి ఎందుకు వెళ్తావు, ఏం వెళ్ళొద్దు అని అంటాడు. సత్యం షాక్ అవుతాడు. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు, పుట్టింటికి ఎప్పుడు మీనా వెళ్తానన్నా వెళ్ళు మహాతల్లి, ఇక్కడ నువ్వు ఉండే కంటే అక్కడ ఉంటేనే బెటర్ అని అనేవాడు. కానీ ఇప్పుడేంటి వెళ్ళిపోమని అంటున్నాడు, వెళ్ళొద్దని అంటున్నాడు, ఏదో తేడాగా ఉంది అని అనుకుంటాడు. ఇక తర్వాత మీనా లేని సమయంలో బాలుని చూసి, ఏమైంది బాలు, ఎందుకు నువ్వు పరధ్యానంగా ఉన్నావు, ఏం జరుగుతుంది నాతో చెప్పరా అని అంటే, నాన్న మరేం లేదు, మీనా వాళ్ళమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోతే మీనా తమ్ముడు హాస్పిటల్కి తీసుకువెళ్ళాడట, తనకి క్యాన్సర్ అని తేలిందంట. ఈ విషయం మీనా తమ్ముడు నాతో చెప్పుకొని బాధపడ్డాడు అని అనగానే షాక్ అయిపోతాడు సత్యం. అదేంట్రా, అలా ఎలా జరుగుతుంది, అసలు చెల్లమ్మకి క్యాన్సర్ రావడం ఏంటి అని అంటే, ఏం చేస్తాం నాన్న, ఒక్కోసారి దేవుడి రాత అది, తప్పదు కదా అని అంటాడు. నిజమేరా, దేవుడు రాతను ఎవ్వరు మార్చలేరు, దేవుడు పెట్టే పరీక్షలు కూడా అంతే కఠినంగా ఉంటాయి. నిన్న కాక మొన్న అసలే భర్తని పోగొట్టుకొని పుట్టేడు దుఃఖంలో ఉంది, ఇప్పుడు తనకి ఈ పరిస్థితి, పాపం పిల్లలు ఏమైపోతారా, పెళ్ళి కాని వాళ్ళు ఇంకా 2 ఉన్నారు, చాలా బాధగా ఉంది అని బాధపడతాడు. నాన్న, ఇప్పుడు మనం బాధపడడం మాత్రమే కాదు, వాళ్ళకి మనం ఏదైనా సాయం చేయాలి నాన్న అని అంటాడు. అవునరా, చెయ్యాలి, ఖచ్చితంగా సాయం చేయాలి, మా చెల్లెమ్మకి ఏమీ కాకుండా చూసుకోవాలి, పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి తను కోలుకునేటట్టు చేయాలి అని అనగానే, అవునాన్న, దానితో పాటు వాళ్ళిద్దరూ చదువుకునేటట్టు కూడా చెయ్యాలి అని అంటాడు. అవునరా, కానీ మన పరిస్థితే ఇప్పుడు అంతంత మాత్రంగా ఉంది, ఇప్పుడు వాళ్ళ బాధ్యత కూడా, కానీ తప్పదు, మనమే తీసుకోవాలి, చేద్దాంలే, ఏదో ఒకటి చేద్దాంలే అని అంటాడు. నాన్న, నాకెలాగో ఇప్పుడు బ్యాంకులో లోన్ ఇవ్వరు, కారు అవి ఇవి ఈఎంఐలు అవన్నీ ఉన్నాయి కాబట్టే నాకు లోన్ రాదు, మీకేమైనా లోన్ వస్తుందేమో ట్రై చేద్దాం నాన్న అని అంటే, అవునరా, నాకు లోన్ ఖచ్చితంగా వస్తుంది, కానీ ఆ డబ్బుతో ఏం చేయాలని నీ ఆలోచన అని అంటే, ఏం లేదు నాన్న, ఇప్పుడు గుడి దగ్గర చిన్న బండి పెట్టుకొని దాని మీద పువ్వులు అమ్ముతున్నారు కదా, ఇప్పుడు అలా కాకుండా పూల బొకేలు, అలాగే పెద్ద పెద్ద గజమాలలు, దండలు తయారు చేసే ఓ చిన్న షాప్ వాళ్ళ చేత పెట్టిస్తే ఆదాయం బాగుంటుంది, అలాగే అత్తయ్య గారి మీద అంత భారం కూడా పడదు, ఏమంటావు నాన్న అని అంటే, నిజంగా బాగుందిరా, నీ ఐడియా చాలా బాగుంది, నేను
ఓ 5 లక్షల రూపాయలు లోన్ తీసుకుంటాను, నువ్వు అనుకున్నది చేద్దాము. ఓ షాపు తీసి అందులో ఓ తెలిసిన మనిషిని పెట్టి వ్యాపారం బాగా జరిగేటట్టు చేద్దాము, నేను కూడా సాయం చేస్తాను. కానీ ఈ విషయం మాత్రం మీ అమ్మకి తెలియకూడదు రోయ్ అని అనగానే, ఆవిడికి నేనెందుకు చెబుతాను నాన్న, నువ్వు చెప్పవు నేను చెప్పను, అసలు తనకి తెలిసే అవకాశమే లేదు అని అంటాడు సత్యం. ఇక రెండవ రోజు ఉదయాన్నే బ్యాంకుకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాడు. ఇక బ్యాంకులో 5 లక్షల వరకు లోన్ శాంక్షన్ చేస్తారు. అయితే ఇంటి కాగితాలు కావాలని అడుగుతారు. అలాగేనండి, తప్పకుండా కాగితాలు తీసుకొస్తాను అని చెప్పి ఇంటికొస్తాడు. ఇంటికొచ్చి ప్రభావతి ఇంటి కాగితాలు ఒక్కసారి తీసుకురా అని అనడంతో గుండె ఆగిపోయినంత పనవుతుంది ప్రభావతికి. లేవలేక పైకి లేచి, ఎందుకండి పదే ఇంటి కాగితాలు కావాలని ఇప్పటికీ 2-3 సార్లు అడిగారు, వాటితో ఇప్పుడు మీకేం పని అని అడుగుతుంది. నాకేం పను తర్వాత చెప్తాను, ముందు కాగితాలు తీసుకురా, బ్యాంకుకు తీసుకువెళ్ళాలి. ఆ కాగితాల్లో ఉన్న ఆస్తి నా పేరు మీద ఉందో లేదో ఒక్కసారి వాళ్ళు చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత ఆ కాగితాలు మళ్ళీ ఇచ్చేస్తారు అని అనడంతో, ఎందుకు చెక్ చేసుకుంటారు, బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరం మీకేముందండి, ఇప్పుడు వాటితో మీకేం పని అని అంటుంది. అవన్నీ తర్వాత ముందు వెళ్ళి తీసుకురా అని సత్యం అంటాడు. ఎందుకో మీరు చెప్తారా లేదా, చెప్పకుండా తీసుకురమ్మంటారేంటి, మీరు చెప్తేనే నేను తెస్తాను, లేకపోతే నేను ఎట్టి పరిస్థితుల్లో కాగితాలు తీసుకురాను అని అనడంతో, అదేం కాదు ప్రభా, బ్యాంకులో ఏదో ఫార్మాలిటీస్ కోసం ఆ కాగితాలు అడిగారు, నాకు 5 లక్షల రూపాయల అవసరం ఉంది, అందుకని నేను బ్యాంకుకు వెళ్తే వాళ్ళు కొన్ని ఫార్మాలిటీస్ అడుగుతారు కదా, అందులో భాగమే ఇప్పుడు ఈ ఇంటి కాగితాలు, వాటిని చూసి మళ్ళీ ఇచ్చేస్తారు అని అనడంతో ఇక ప్రభావతి సంబరపడిపోతుంది. ఎంతైనా కొడుకు పెళ్ళి కదా, అందుకని ఖర్చుల కోసం డబ్బు కావాలని చెప్పి లోన్ కూడా తీసుకుంటున్నట్టు ఉన్నారు. కానీ ఇప్పుడు ఎలా, ఆ కాగితాలు బ్యాంకులో ఉన్నాయే, ఇప్పుడేం చెయ్యాలి అని కంగారు పడుతూ భయపడుతూ ఉంటుంది. ఇంకా తర్వాత సత్యానికి డౌట్ వస్తుంది. ఏంటి ప్రభావతి పదే ఇంటి కాగితాలు అడిగినప్పుడల్లా ఇలాగే భయపడుతూ కంగారు పడుతూ టాపిక్ని పక్కదారి పట్టిస్తుంది, ఏంటి కదా అని అనుకొని, నువ్వు పక్కకు తప్పుకో, నేనే వీళ్ళు తెచ్చుకుంటాను అని అనడంతో ఇంతలోపు మౌనిక వస్తుంది. నాన్న, బీరువాలో ఇంటి డాక్యుమెంట్స్ లేవు నాన్న అని అంటుంది. అదేంటమ్మా, ఏమంటున్నావు నువ్వు అని అంటే, అవును నాన్న, ఇప్పుడే కాదు చాలా రోజుల నుంచి లేవు, అందుకనే అమ్మ మీరు అడిగినప్పుడల్లా అలా తడబడుతుంది. ఏమ్మా నిజమే కదా అని అనగానే, ఇంకా అవును అని అంటుంది. ఏం చేసావు ఇంతకీ, ఎందుకు నువ్వు కాగితాలు తీసుకున్నావు, ఏం చేసావు, ఎక్కడ పెట్టావు అని అనగానే, ఏం లేదండి, వాటిని తాకట్టు పెట్టి రోహిణికి బ్యూటీ పార్లర్ పెట్టించాను అని చెప్పడంతో చాలా కోపంతో సత్యం చెయ్యెత్తుతాడు. ఇక అంతలోనే మళ్ళీ చెయ్యి దింపేస్తాడు. రోహిణికి బ్యూటీ పార్లర్ పెట్టించడానికి నువ్వు డబ్బులు ఇవ్వడం ఏంటి, అసలు నువ్వు ఏం చేస్తున్నావో ఒక్క మాట ఇంట్లో ఉన్న నాకు చెప్పాలా లేదా, అంతా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా, ఎంత పని చేశావో, అవతల ఓ కుటుంబం నా కారణంగా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది, నేను చేసిన తప్పు వల్ల ఓ మనిషి అనారోగ్యంతో మంచాన పడ్డ పరిస్థితి వచ్చింది, ఆ కుటుంబానికి ఏదో ఆదుకుందాం అనుకుంటే ఇలా చేశావు, నువ్వు మనిషివా పశువా, సాయం అవసరంలో ఉన్న మనిషికి చేయాలి, మోసం చేసే వాళ్లకు సాయం చేయకూడదు అని ఇక కోపంగా అరుస్తాడు ప్రభావతి మీద. ప్రభావతి ఇలా అంటుంది, ఏంటి మీరు ఆ దరిద్రపు గుట్టు మీనా కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలనుకుంటున్నారా, అందుకనే ఇప్పుడు ఇంటి కాగితాలు అడుగుతున్నారా, నా కంఠంలో ప్రాణం ఉండగా నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా ఏంటి, రోహిణి నా ఇంటికి కాబోయే కోడలు, తనకి ఎంత పెట్టినా అంతకు 10 తన పుట్టింటి నుంచి తీసుకొచ్చి మనకిచ్చే సత్తా తనకుంది, మీనా దగ్గర ఏముంది, తన నెత్తి మీద ఎంత డబ్బు తగలేసినా అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది, ₹1 కూడా వెనక్కి రాదు, అయినా తను మన ఇంటి కోడలిగా వచ్చాక మనకి ఏం ఒరిగింది, మనం ఏం సుఖపడ్డామో, ఇంట్లో కోడలిగా ఓ ఆడపిల్ల అడుగు పెడితే ఇల్లు కలకల్లాడిపోవాలి, ఎటు చూసినా సారే సామానుతో కట్నం డబ్బులతో ఇల్లు కలకల్లాడిపోవాలి,
ఎప్పుడో మీరు కొన్న టీవీ, ఇంట్లో ఆ సామాను తప్ప మీనా ఏ ఒక్కటైనా తెచ్చిందా? కనీసం తినటానికి కంచం కూడా తెచ్చుకోలేదు. అలాంటి తనకి నా రోహిణి, నా కోడలతో తనకేమైనా పోలికుందా ఏంటి? మీరు వాళ్ళకి సాయం చేస్తే నేను ఊరుకోను, నేను చూస్తూ అస్సలే ఊరుకోను అని ఎదురు తిరుగుతుంది ప్రభావతి. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన శృతి రవికి ఫోన్ చేస్తుంది. రవి గారు, మొన్న మీ వదిన మీనా గారిని తీసుకొచ్చారు కదా, తను డబ్బింగ్ చెప్పింది కదా, ఆ డబ్బింగ్ చాలా నచ్చిందట. అలాగే తను డబ్బింగ్ చెప్పిన వీడియో చాలా పాపులర్ అయిందట, వాళ్ళకి చాలా బాగా నచ్చిందట. అందుకనే తనకి కూడా ఓ మంచి జాబ్ ఇస్తానంటున్నారు. తను డబ్బింగ్ చెప్తే బాగుంటుందని అంటున్నారు. ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అలా అని చెప్పి రోజంతా ఇది కష్టపడాల్సిన అవసరం లేదు. రోజులో ఓ 2 గంటలు డబ్బింగ్ స్టూడియోకి వచ్చి 2 గంటలు చెబితే చాలు. ఇంత మంచి అవకాశం ఎందుకు వదులుకోవాలి? ఎంతోమందికి ఆ గొంతులో మాధుర్యం లేక బొంగురుగా ఉంటుంది. కానీ మీ వదిన మీనా గొంతు కోకిలలాగా ఉందట. 1,00,00,000 మందిలో ఏ ఒక్కరికో అలాంటి గొంతు ఉంటుంది. ఈ గొప్ప అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పు రవి. మీ వదిన్ని డబ్బింగ్ స్టూడియోకి రమ్మని చెప్పు అని రవితో అనగానే రవి కూడా సరే నాదేముంది, అన్నయ్యకి అడుగుతాను, అన్నయ్య కూడా కాదని చెప్పడు, అన్నయ్య కూడా ఒప్పుకుంటాడు అని చెప్పి ఇక బాలుతో ఈ విషయం చెప్పడంతో మొదట బాలు వద్దనుకున్న తర్వాత ఆలోచిస్తాడు. మీనా ఈ జాబ్ చేయడం ఇప్పుడు చాలా అవసరం. దీనివల్ల వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఎంతో ఒకంత సహాయంగా ఉంటుంది. ఇంకా బాలు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత సత్యం ప్రభావతి పడుతున్న గొడవ వింటాడు. విని ఏం చేసినా ఈ మహాతల్లికి బుద్ధి రాదు. ఆ మనోజ్ని నమ్ముతుంది, ఆ రోహిణిని నమ్ముతుంది. వాళ్ళిద్దరు నమ్మినా వాళ్ళు నట్టేట ముంచుతారని నా 6th సెన్స్ ఎప్పుడు నాకు చెబుతూనే ఉంటుంది. ఈవిడికి బుద్ధి రాదు, ఈవిడితో వాదించినా అనవసరం. ఇంకా తన దృష్టిలో శత్రువుగా మారడం నాకు ఇష్టం లేదు. అందుకనే నేను ఇప్పుడు ఈ విషయంలో తల దూర్చను. కానీ మనోజ్ గారు మాత్రం పెళ్లికి ముందు ఇవ్వాల్సిన ఆ 40 లక్షల రూపాయలు ఇవ్వకపోతే ఖచ్చితంగా పెళ్ళినైతే నేను ఆపేస్తాను, ఇందులో ఎలాంటి డౌటు లేదు అని మనసులో అనుకుంటాడు. ఇంకా తర్వాత నాన్న, ఈ విషయం మీద మీరు గొడవలు పడద్దు. మీనాకి ఓ గొప్ప జాబ్ వచ్చింది. ఆ జాబ్ తను చేస్తే తను చాలా వరకు సమస్యలు తనే పరిష్కారం చేసుకోగలదు. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం అసలు వాళ్ళకు ఉండదు. కొంతమంది వల్ల మాటలు పడాల్సిన అవసరం అంతకంటే ఉండదు అని అనగానే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఈ ఇంటి కోడల్ని ఉద్యోగానికి పంపిస్తావా? జాబుకు పంపిస్తావా? ఈ ఇంట్లో అత్తను నేను ఒక దాన్ని ఉన్నాను. నా ఇష్టాలతో పని లేదా? అంతా నీ ఇష్టమేనా అని అనగానే చూడు మమ్మీ, ఏ రోజైనా నువ్వు ఒక అత్తలాగా ప్రవర్తించావా? నీ కోడల్ని అత్త అని ఎప్పుడైనా పిలిపించుకున్నావా? నేను నీకు అత్తను కాదు అని ఎన్నోసార్లు చెప్పావు. అయినా సరే తను జాబ్కి వెళ్తే నీకొచ్చిన నష్టం ఏముంది? నీ పనులు అన్నీ చేసే తను జాబ్కి వెళ్తుంది. ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే అది నీ ఇష్టం, అంతేకాని తనెందుకు వెళ్ళడం మానేయాలి? పైగా ఇప్పుడు వాళ్ళకి చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. నువ్వు అవునన్నా కాదన్నా మీనా ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నేను చూసుకుంటాను. దయచేసి నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు అని ప్రభావతికి చెబుతాడు బాలు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది, ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్